ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధవలెనైతిని, అయినను నీ కట్టడలను నేను మర్చుటలేదు. నీ సేవకునికి దినములు ఎంత కొద్దివాయెను, నన్ను తరము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు? నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటపై గుంటను త్రవ్విరి. నీ ధర్మశాస్త్ర నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయం చేయము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశములు నేను విడువకై ఉన్నాను. నీవు నియమించిన శాసనము నేను అనుసరించుట అన్నట్లు నీ కృపచేత నన్ను బ్రతికించు. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాసత నుండి నీవు భూమిని స్థాపించిది, అది స్థిరముగానున్నది. దేవుడు తన దీవించును. ఆమేన్. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. ఆయన రక్షణ కొరకు సాల్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నట్టు. మనము చనిపోతాము కానీ మనకు రక్షణ ఉన్నదా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అది రక్షణ అని, ఇది రక్షణ అనేది ఈ ప్రొటెక్షన్ కాదు. ఇది ప్రొటెక్షన్ కాదు, అది ప్రొటెక్షన్ కాదు. రక్షణ అనేది మనం చనిపోతే మనకు వచ్చే నిత్య జీవాన్ని ఇచ్చే రక్షణ అన్నట్టు. అది కొరకు ప్రాణము సొమ్మసిల్లుతున్నది. ఆయన రక్షణ కొరకు ప్రాణము మనం సొమ్మసిల్లాలన్నట్టు. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. వాక్యము అంటే దేవుడు యేసు ప్రభు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అదే యేసు ప్రభు. వాక్యము అని అంటేనే యేసు ప్రభు. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయన రక్షణ కొరకు ప్రాణము సొమ్మసిల్లుచున్నదని అన్నాడు. నన్ను ఎప్పుడు ఆదరించదవో కన్నులు మాట కొరకు కనిపెట్టుచున్నవి. మాట ఎన్నిసార్లు వచ్చింది? ఈ మాట చాలాసార్లు వచ్చింది. నీవిచ్చిన మాట, దేవా నీవిచ్చిన మాట ఏది? తండ్రి నీవిచ్చిన మాట ఏది అని మన కుటుంబం కొరకు మనకు మాట ఇస్తాడు. మన దేవుడు నీతో స్పెషల్గా మాట్లాడతాడు, నీతో వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఆ మాట మాట్లాడినప్పుడు అది ఏది దేవా నువ్వు ఇచ్చిన మాట ఏది అనేది ఈ కీర్తనకారుడు అడుగుతున్నాడు. అట్లా అడగాలి మనం కూడా. ఆయన మాట ఇస్తాడు, మాట నెరవేరుస్తాడు. నిరీక్షించాలి నిరీక్షించాలి కానీ ఎప్పటి వరకు నిరీక్షించాలి? నా కన్నులు నీవు ఇచ్చిన మాట కొరకు క్షీణించుచున్నాయి. నేను పొగ తగులుచున్న సిద్ధనైతిని. పొగ తగులుతున్న సిద్ధాన్ని అంటే ఏంటి? సిద్ధి అంటే ఏంటి? బాటిల్ అన్నట్టు. సిద్ధి అని అంటారు. బాటిల్, అది బాటిల్. పొగ తగులుచున్న సిద్ధనైతిని. పొగ ఎంతవరకు, ఆ పొగ ఉన్నంత కాలము ఇది వెలుగుతలేదు. ఇది పొగ వచ్చిందంటే వెలుగుతలేదు. నీ కట్టడలను నేను మర్చుటలేదు. నీ కట్టడలు, ఆయన కట్టడలు అంటే ఏంటి? తల్లిదండ్రులతో ఎట్లా మనము బిహేవ్ చేయాలి, భార్య భర్తలు ఏ విధంగా ఉండాలి, పిల్లలతో ఏ విధంగా ఉండాలి, ఆయన కట్టడలు అన్నట్టు. అవన్నీ ఆయన కట్టడలు. మరచుట లేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను. నీ సేవకుని దినములు ఈ 90వ కీర్తనలో ఉన్నది. నీ దినములను లెక్కించుటకు మాకు నేర్పమంటున్నాడు. దినములు అవి 90వ కీర్తనలో ఉన్నది. నీ దినములు అనేది ఒక రోజు గడిచిందంటే సమాధికి మనం ఒక రోజు అయిపోయింది, సమీపించింది. ఒక రోజు
గడిచిందంటే మనం సమాధికి సమీపించినాం అన్నట్టు. 91వ కీర్తన ఉన్నది. మా దినము తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. పర్వతములు పుస్తకములకు భూమి లోకములు నీవు పుట్టుపక్కములకు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మాకుతున్నావు, నల్లారా తిరిగి రెండవ నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వర్ణములు రాత్రి ఎందరి యొక్క జాంబోలు. దినములు, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పు అనేది ఉన్నది కదా అక్కడ. పదకొండవ వచనం. లేదా తొంభై కీర్తన. నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. మనల్ని తరుముతుంటారు అన్నట్టు. వాళ్ళ యొక్క దుష్టులు వాళ్ళు ఎప్పుడూ మనల్ని తరుముతుంటారు. మాకు నేర్పము. మనం దినములను ఎట్లా ఎన్నో వచనం మామ? 13, 12వ వచనం. నీ సేవకునికి దినములు ఎంత కొద్దివాయనో ఇంకా ఉన్న ఇప్పుడు వరకు మనం బ్రతికినాం. ఇప్పుడు ఎన్ని దినాలు ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పుడు రేపు చనిపోతామా, ఇంకో సంవత్సరం చనిపోతామా, ఎప్పుడు చనిపోతామో తెలియదు. అది నేర్పమంటున్నాడు దేవుడు. నేర్పుతాడు. నేర్పు అని అంటే నేర్పుతాడు అన్నట్టు. నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. నన్ను తరుముతున్నారు. ఈ యొక్క రాజు, ఈ రాజులకు ఇది చాలా గొప్ప విషయం అన్నట్టు. తరుమువారు ఆయన తరుముతుంటే తీర్పు తీర్చాలి. ఎప్పుడు తీర్చుతాడు దేవ, ఈ తీర్పు ఎప్పుడు అనేది మనం అడగాలి, దేవుడిని అడగాలి. నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంట త్రవ్వుతారు అన్నట్టు. గోతులు తవ్వుతారు. నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు పడేయాలని చూస్తూనే ఉంటాడు. సాతాను యొక్క పని అది. ధర్మశాస్త్రం మనం అనుసరిస్తున్నాము కనుక మనము గర్విష్ఠులం కాము. గర్విష్ఠులు అని అంటే చాలా, అది దేవునికి మొట్టమొదటి శాపగ్రస్తులు. దేవుని దృష్టిలో మొట్టమొదటి కోపం, దేవునికి కోపం తెప్పించే ఇదే గర్వం. ఆ గర్వం వచ్చింది అని అంటే ఎవరేం చేయలేరు, ఇక నాశనానికి మూలం. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. ఆయన ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు? 13. 613 ధర్మశాస్త్రములు, 613 ఆజ్ఞలు ఉన్నవి. అవన్నీ నమ్మదగినవి. పగవారు నిర్నిమితముగా నన్ను తరుముచున్నారు, నాకు సహాయం చేయము. పగవారు తరుముతుంటారు అన్నట్టు. నీ పగవారు తరుముతుంటారు, నీకు తెలియదు. అది ఎవరు సహాయం చేస్తాడనంటే వాడు అంత్యక్రీస్తు సహాయం చేస్తాడు అన్నట్టు. వాళ్ళకు భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పాను. కొద్దిగానే తప్పుతుంది అన్నట్టు. అంటే దేవుడే తప్పిస్తాడు. విడవక ఉన్నాను. ఉపదేశములు మన దేవుని యొక్క క్యారెక్టర్స్ 8 ఉన్నాయి ఇక్కడ. కట్టడలు, ఉపదేశములు, ఆజ్ఞలు, ఇవన్నీ దేవుని యొక్క క్యారెక్టర్ అన్నట్టు. దేవుని స్పెషల్గా ఆయన బిడ్డల కొరకు ఏర్పాటు చేసుకున్న ఆ 8 ఏంటి అంటే ఉపదేశం. అందులో ఒకటి ఉపదేశం. రివీల్ చేస్తాడు అన్నట్టు. దేవుడు ఎప్పుడు రివీల్ చేస్తాడో అప్పుడే రివీల్ చేస్తాడు. కృప అని అంటే హెస్డ్ అని మనం అంటాము. యోధులు కెస్డ్ అంటారు. కృప.
నీవు నియమించిన శాసనమును నేను అనుసరించాలంటే ఆయన కృప ఉండాలి. ఆయన కృప లేనిదే మనం అనుసరించలేము. ఆయన కృప లేనిదే మనము అనుసరించాలి. లేకపోతే ఆయన కృప కొరకు మనం ఈ ఉదయం ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నాం. వాక్యము అంటే యేసు ప్రభువే. ఆ వాక్యం కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నిలిచెను. మన మధ్య నివసించింది అని అంటే ఆయన కృప, ఆయన వాక్యము. ఆయన వాక్యము ఆకాశమందు నిత్యముగా నిలకడగానే ఉన్నది. ఆకాశమందు అది ఆ కృప ఆకాశమందు నిలకడగా ఉన్నది. అంటే నిత్యం నిలకడగా ఉన్నదంటే దానికి ఇక ఆది కాండం నుండి ప్రకటన వరకు అందులో ఏది తీయడానికి వీల్లేదు, ఏది పెట్టడానికి వీల్లేదు. అది ఏదైనా పెట్టిండంటే వానికి శాపగ్రస్తుడు, ఏదైనా తీసిండంటే శాపగ్రస్తుడే. అది వాక్యాన్ని స్థిరపరిచినాడు, మనకు స్థిరపరిచి ఇచ్చినాడు. నీ విశ్వాస్యత తరతరములుండును. భూమిని ఆయన ఏ దినమున భూమిని స్థాపించినాడు? 3వ దినమున. మొదటి దినమున వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. 2వ దినమున ఆకాశము కలగని పలకగా అది కలిగాను. 3వ దినమున భూమి అంటే ఈ మనము నివసిస్తున్నది రెండవ సృష్టి. మొదటి సృష్టిలో దేవదూతలో ఇంకా చాలా పెద్ద సృష్టి ఉన్నది, కానీ మనము నివసిస్తున్నది రెండవ సృష్టి. లేదు, అంతకు ముందే ఆదాముకు ముందే ఒక సృష్టి ఉన్నది. ఆదాముకు ముందే ఒక సృష్టి ఉన్నది. అది ఆ యొక్క నీళ్ళతోని వాటిని ఖతం చేసినాడు, అన్నిటినీ స్మాష్ చేసినాడు. ఎట్లా తెలుస్తుంది మనకు? ఆ నీటిని ఈ నీటిని, ఆ జలములను ఈ జలములను వేరు. జలములు అంటే ఏంటివి? జలములు అంటే జనములు. నీరు అని అంటే ఏంటిదంటున్నావు? జలములు అంటే జనములు. ఆ జలములను ఈ జలములను స్థిరపరచు. ఆ జలములు అంటే అది ఏంజిల్స్. ఈ జలములు అంటే ఏంజిల్సే, దేవదూతలు. కానీ అవి దేవుని దగ్గర ఉండే దేవదూతలు, ఇవి పడగొట్టిన దేవదూతలు, పడవేసిన దేవదూతలు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక.